హే గాయ్స్, వెల్కమ్ టు టికీ ఫుడ్ టేల్స్. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ స్వామి దేవాలయం గురించి మాట్లాడుకుందాం. టెంపుల్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 6 AM స్టార్ట్ అవుతుంది, 12 PM వరకు. ఈవినింగ్ మరలా 5 PM నుంచి 9 PM వరకు అనమాట. మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, సో మాకు పార్కింగ్ దగ్గర అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టేసింది ఎక్కడ పార్కింగ్ చేయాలన్న కన్ఫ్యూజన్లో. ఇప్పుడు నేనైతే గుడి లోపలికి వెళ్ళిపోతున్నాను. గుడి చూడండి ఎంత అందంగా ఉందో. నాకైతే అయోధ్యలో రామాలయం చూస్తున్నట్టు అనిపిస్తుంది. పూరి జగన్నాథ స్వామి దేవాలయం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఒడిస్సా రాష్ట్రంలోని పూరి నగరం కదా. అక్కడ ఫస్ట్గా పూరి జగన్నాథ స్వామి దేవాలయం కట్టారు. ఈ టెంపుల్ ముఖ్యంగా పూరి రథయాత్ర కోసం బాగా ప్రసిద్ధి చెందిందని మనందరికీ తెలుసు కదా, ఎంత వైభవంగా చేస్తారో. సేమ్ ఈ టెంపుల్ ఒడిశా రాష్ట్రంలో ఉన్న టెంపుల్ని ప్రతిరూపంగా తీసుకుని మన హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రతి సంవత్సరం నిర్వహించే రథయాత్ర చాలా బాగా చేస్తారు ఇక్కడ. అలానే ఇతర పండుగలు కూడా లైక్ స్నాన పూర్ణిమ, రథసప్తమి మరియు సాంబదశమి వంటి పండుగలు కూడా చాలా బాగా చేస్తారు. మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేటప్పటికి 4 అయింది. బట్ 1 అవర్ అలా బయటే ఉన్నాం, ఎందుకంటే 5 కానీ టెంపుల్ ఓపెన్ చేయరు కదా. నేను ఈలోగా గుడి బయట మొత్తం వీడియో తీశాను. కొబ్బరికాయ అవి కూడా బయటే కొట్టి వెళ్ళాలన్నమాట. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో బయట, మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు గుడి అయితే ఓపెన్ అయిపోయింది. 5 PMకి ఎగ్జాక్ట్గా గుడి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే అందరినీ లోపలికి దర్శనానికి అలౌ చేస్తున్నారు. ఫస్ట్ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని గంట చూడండి పెద్దగా బాగా పెట్టారు అసలు. గుడి లోపలికి వెళ్ళాలి అంటే ఆ స్టెప్స్ అవి ఎక్కుతూ మొత్తం చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్, చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్ కూడా. ఈవినింగ్ టైం ఏమో ఇంకా అందంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా, ఈవినింగ్ 5 to 6, 7 ఆ టైంలో వెళ్ళినా చాలా బాగుంటుంది. ఇంకా నైట్ టైంలో ఉంటే లైటింగ్ ఉంటుందంట. మేము ఇంకా రిటర్న్ అయిపోయాం, నైట్ వరకు అయితే ఉండలేదు. నైట్ కూడా చాలా బాగుంటుందన్నారు. మేము వెళ్ళింది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అలానే ఇంకొక 2 ఎంట్రన్స్లు కూడా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను. చూడండి ఇదొక ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు చూడండి టెంపుల్లో కూర్చునే ప్లేస్ ఖాళీగా ఉంది కదా. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను, అప్పుడు చూడండి ఎంతమంది జనం ఉంటారో మీకే అర్థమవుతుంది. అసలు టెంపుల్లో ఆర్కిటెక్చర్ అయితే మాటలు లేవు అసలు. టెంపుల్ లోపల దేవుణ్ణి ఫోటో తీయనివ్వరు కదా, సో నేను అందుకే తీయలేకపోయాను. బట్ టెంపుల్ లోపల ఎవరుంటారు అనేది మాత్రం మీకు చెప్తాను. ఇక్కడ శ్రీకృష్ణుడిని జగన్నాథుడిగా కొలుస్తారు. ఆయన సోదరుడు బలరాముడిని బలభద్రుడిగా, ఆయన చెల్లెలు సుభద్రాని దేవిగా పూజిస్తామన్నమాట. మనం జగన్నాథుడిని దర్శించుకుని వచ్చిన వెంటనే మనకి హనుమంతుడి టెంపుల్ కనిపిస్తుందన్నమాట. చూడండి నేను పైనుంచి తీసాను ఈ వీడియో. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తాను. చూడండి అలా వెళ్తుంటే మొత్తం ఒక కాన్సెప్ట్ అనమాట. శ్రీకృష్ణుడి జననం దగ్గర నుంచి అన్ని ఒక ఫొటోస్ కూడా ప్రతి గోడ మీద మీకు చూడొచ్చు. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఇంకొక టెంపుల్కి అలా మా హస్బెండ్ గారు అయితే ముందే వెళ్తున్నారు. నేను ఇప్పుడు వెళ్ళేది దుర్గామాత టెంపుల్ అనమాట. అమ్మవారి దర్శనం కూడా అయిపోయిన తర్వాత మొత్తం టెంపుల్ మొత్తం వీడియో తీశాను. ఆ టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు జనం ఎంత ఉన్నారు, ఓపెన్ అయిన తర్వాత జనం ఎంత ఉన్నారో మీకు అర్థమైపోయింది. ఇదొక ఎంట్రన్స్ గేట్ అనమాట. నేను అక్కడి నుంచి వస్తూ వీడియో తీసుకున్నాను. ఈ ఎంట్రన్స్ కూడా చాలామంది వస్తున్నారు. మేబీ గుడి ఓపెన్ అయిన తర్వాత మనకు అర్థమవుతాయి ఎన్ని ఎంట్రన్స్లు ఉన్నాయనేది. స్టార్టింగ్లోనే వచ్చాం కాబట్టి, దట్టు ఫస్ట్ టైం కాబట్టి మేము మెయిన్ గేట్ నుండే వచ్చామన్నమాట. ఇక్కడ చాలామంది ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. బట్ లోపల దేవుళ్ళని అయితే మాత్రం వీడియోకి, ఫోటోగ్రఫీకి అలో చేయరు. అండ్ ఈ టెంపుల్ మొత్తం 3 ఎకరాల్లో ఉంటుందన్నమాట. మెయిన్ ప్రధాన గోపురం ఉంది కదా, అది 70 అడుగుల ఎత్తులో ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చి జూన్ లేదా జూలైలో జరుగుతుందంట రథయాత్ర మహోత్సవం. చాలా అంటే చాలా బాగా చేస్తారంట. మనకి మెయిన్ టెంపులే కాకుండా చుట్టూ ఉన్న చిన్న టెంపుల్స్ కూడా సేమ్ అదే నిర్మాణంతో చేశారు. నాకు అక్కడ భలే అనిపించింది. మీరు టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఇలా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఖచ్చితంగా విజిట్ చేయండి. నైట్ వస్తే లైటింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుందంట. ఈసారి నేను కూడా నైట్ టైం వెళ్ళడానికి మళ్ళీ ప్లాన్ చేస్తాను. గుళ్ళో కూర్చున్నంతసేపు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. నాకు ఫస్ట్లో పూరి జగన్నాథుడు అంటే ఎగ్జాక్ట్గా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు. టెంపుల్కి వెళ్ళిన తర్వాత నేను ఫుల్ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాను అనమాట. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇప్పుడు ఎగ్జిట్ గేట్ నుండి బయటకు వచ్చేయచ్చు. మీరు ఎగ్జిట్ గేట్ నుండి బయటికి రాగానే మీకు పూరి జగన్నాథ స్వామి యొక్క రథం
అన్నీ కనిపిస్తాయి చూడండి. ఈ ఎగ్జిట్ గేట్ దగ్గర ఒక పెద్ద మండపం కూడా ఉంది. అక్కడ ఆలయంలో ధార్మిక ఉపన్యాసాలు, భజన కార్యక్రమాలు, కీర్తనలు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చాలా చేస్తారంట. కూచిపూడి ఇవన్నీ కూడా చేస్తారు. అండ్ మెయిన్‌గా జరిగే ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం గదా! రథయాత్ర, స్నానయాత్ర, గుడీచామర్జన, హేరా పంచమి, సునబేస, బహుడా యాత్ర ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారంట. ఈ టెంపుల్ ఎందుకో చాలా స్పెషల్‌గా అనిపించింది. అన్నా చెల్లెళ్ళు ఉన్నారు కదా! శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి. సో, ఆగస్ట్‌లో రాఖీ పూర్ణిమ వస్తుంది కదా! మీ చెల్లెల్ని గానీ, అన్నయ్యలు గానీ కలిసి వెళ్ళాలి అనుకుంటే ఈ టెంపుల్‌ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.